ఇచ్చినున్నారు సీఎం చంద్రబాబు. మత్స్యకారుల ఖాతాల్లోకి 258 కోట్ల రూపాయలు సీఎం చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా మత్స్యకార చేయూత పథకంలో భాగంగా లబ్ధిదారులకు 258 కోట్ల రూపాయల నగదు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. పార్టీ పెట్టిన తర్వాత 44 సంవత్సరాలు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇబ్బంది వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకున్నటువంటి కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి. అందులో మత్స్యకార కమ్యూనిటీ ఒకటి. అందుకే ఆ రోజు నుంచి నేర్జి వరకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహాయపడాలో అన్ని విధాలు కూడా సహాయపడుతున్నాం. ఆ రోజు ఫస్ట్ మత్స్యకార గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోతే పాఠశాల కానీ, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, గృహ నిర్మాణం కూడా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ పెట్టిన విషయం మనందరికి కూడా తెలుసు. దీంతో పాటుగా వారి జీవనోపాధి పెరగాలని మత్స్యకారులకు బోట్లు కానీ, వల్ల కానీ, వాళ్ళు పట్టుకున్నటువంటి చేపలు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి బొలోరా వెహికల్స్ కానీ, 2 వీలర్స్ కానీ ఇవన్నీ ఇచ్చాం. ఒక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మత్స్య సంపద పెరగాలి, 2 మాసాలు హాలిడే ఇస్తే ఆ సమయంలో మత్స్య సంపద పెరుగుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన తీసుకొచ్చింది. అది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. వీళ్ళు 2 మాసాలు వేటకెళ్లకుండా వాళ్ళ భృతి ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి మొట్టమొదట వేట నిషేధ సమయానికి 4,000 రూపాయలు భృతి కింద ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 44 సంవత్సరాలు